హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం సైకాలజీలో భాగంగా మొత్తం పుస్తకంలో సిలబస్లో భాగంగా ఎవరు ఏ సిద్ధాంతాన్ని కనుక్కున్నారు. మీకు దీంట్లో నాకు తెలిసి చాలామందికి 50% తెలియదు, కానీ ప్రశ్నలన్నీ దీని చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. అది ఆప్షన్లో కావచ్చు, నేరుగా 2-3 ప్రశ్నలు మన ఏపీ టెట్ తీసుకున్నా, తెలంగాణ టెట్ తీసుకున్నా, డిఎస్సి తీసుకున్నా, డిప్యూటీ డిఓ తీసుకున్నా, మరియు హెచ్డబ్ల్యూ తీసుకున్నా ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. కాబట్టి వీటిని మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కూడా. కాబట్టి దాన్ని లాజికల్గా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మరి చాలామందికి తెలిసిన సిద్ధాంతాలు కొన్నే, కానీ తెలియని సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. మరి దీన్ని ఒక్కసారి చూడండి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి అంశాన్ని మీరు ఆలోచిస్తూ గుర్తుపెట్టుకోవాలి. మరి సంజ్ఞానాత్మక వికాస్ సిద్ధాంతం, జీన్ పియాజే, ఇది అందరికీ తెలిసిందే. సంజ్ఞానాత్మక వికాస్ సిద్ధాంతం, జీన్ పియాజే, ఇది అందరికీ తెలిసిందే. మరి నైతిక వికాస సిద్ధాంతం, కోల్బర్గ్, మీకు తెలుసు. అయితే భాషా వికాస సిద్ధాంతం, సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం ఎవరయ్యా అంటే నోమ్ చామ్స్కీ. నేటివిస్ట్ దృక్పథాన్ని కూడా నోమ్ చామ్స్కీ. మరి ఆత్మ వికాస సిద్ధాంతము, దీన్ని ఇంకొక పేరుతో, ఆత్మకు మరొక పేరు స్వీయ అని అంటాం. స్వీయ వికాస సిద్ధాంతం, స్వీయ సిద్ధాంతం లేదా ఆత్మ భావన సిద్ధాంతం. చూడండి ఒకసారి, ఆత్మ వికాస సిద్ధాంతం, స్వీయ సిద్ధాంతం, ఆత్మ భావన సిద్ధాంతం మరియు అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతం. చూడండి, ఇక్కడ 4 సిద్ధాంతాలు ఉన్నాయి. చాలా మంది కార్ల్ రోజర్స్ అనగానే ఏదో ఒకటో గుర్తుపెట్టుకుంటారు, స్వీయ సిద్ధాంతం అని గుర్తుపెట్టుకుంటారు. కానీ దానికి మారు పేరు చూడండి, ఆత్మ వికాస సిద్ధాంతం, స్వీయ సిద్ధాంతం, ఆత్మ భావన సిద్ధాంతం మరియు అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతం. మరి రేపు ఎగ్జామ్లో అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతాన్ని ఎవరు కనుగొన్నారంటే మీరు మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆన్సర్ కార్ల్ రోజర్స్. మరి వికాస కృత్యాలు అనే భావనను ఎవరు ప్రతిపాదించారు? వికాస కృత్యాలు అంటే వయసుకు తగ్గట్టుగా ఆ వయసు వారు చేయాల్సిన కృత్యాలను తెలిపేదే వికాస కృత్యాలు. మరి ఈ యొక్క భావనను 6 దశలను తెలియజేసినటువంటి వ్యక్తి మనకు తెలుసు, రాబర్ట్ జేమ్స్ హావిక్ హెరెస్ట్. అంటే ఏ వయసు వారు ఆ కృత్యాలు చేయకపోతే అరెస్ట్ అవుతారని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి దానికి మీరు అప్పటికప్పుడు గుర్తుపెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరి మనోసాంఘిక వికాస సిద్ధాంతం మీకు తెలుసు, మొత్తం 8 దశలు, 8 వయసులు, 8 సంఘర్షణలు ప్రతి ఎగ్జామ్లో వస్తుంది. కాకపోతే సంఘర్షణల యొక్క మారు పేర్లు, దశల యొక్క మారు పేర్లు ఇస్తున్నాడు ఎగ్జామ్లో. కాబట్టి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో సద్గుణాలు కూడా ఉన్నాయి, ప్రతి దశలో సద్గుణాలు కూడా ఉన్నాయి. ఇది ఎరిక్సన్. మరియు ప్రజ్ఞాలబ్ధి సూత్రము విలియం స్టెర్న్ సూత్రాన్ని ఉన్నట్టు చెప్తే మీరు స్టన్ అయినట్టు గుర్తుపెట్టుకోండి. మరి మానసిక వయసు అనే భావనను ఎవరు ప్రతిపాదించారు అంటారు. మరి మానసిక వయసు అనే భావనను మీకు తెలుసు, ఆల్ఫ్రెడ్ బీనే. ప్రజ్ఞాలబ్ధి విభాజన పట్టిక, మనం మూడులు, బుద్ధిలు, అల్పబుద్ధులు, సగటు ప్రజ్ఞావంతులు, అధిక, అత్యధిక, ఉన్నత, ఇలా నేర్చుకుంటూ ఉంటాం. కానీ ప్రజ్ఞాలబ్ధి పట్టికలోని అంశాలు నేర్చుకుంటాం, విభాజన పట్టికను. కానీ ఎవరు కనిపెట్టారు అన్నప్పుడు 2 వ్యక్తులు కనిపెట్టారు. ఎవరయ్యా అంటే మెరిల్ మరియు టెర్మన్ అని గుర్తుపెట్టుకోండి. మరి సంస్కృతి రహిత పరీక్షలు, ఇది ప్రజ్ఞా పరీక్షల్లో భాగం. సంస్కృతి రహిత పరీక్షలు అంటే ఏ సంస్కృతితో సంబంధం లేకుండా ఎవరైనా ప్రపంచంలో నిరక్షరాస్యులైనా అక్షరాస్యులైనా ఆ పరీక్షలోని ప్రశ్నలను చేయవచ్చు. కాబట్టే సంస్కృతి రహిత పరీక్షలు అంటారు. మరి ఈ సంస్కృతి రహిత పరీక్షలను ఎవరు ప్రవేశపెట్టారు అంటే రేమండ్ బి క్యాటిల్, ఆర్బి క్యాటిల్. మరి బహుళ ప్రజ్ఞా రకాలు మీకు తెలుసు, హోవార్డ్ గార్డెన్లో బహుళ రకాలైనటువంటి మొక్కలు ఉంటాయి. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటూ వెళ్ళిపోవాలి, అక్కడిదక్కడే మనం గుర్తుపెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ సంగతి చూస్తే సామర్థ్య నమూనా, ఉద్వేగ సిద్ధాంతాల్లో భాగంగా ఉన్నటువంటి అంశాలు. సామర్థ్య నమూనాను ఎవరు ప్రతిపాదించారంటే జాన్ మేయర్ మరియు పీటర్ సలోవే ఇద్దరు కూడా సామర్థ్య నమూనాను ప్రతిపాదించారు. అదేవిధంగా లక్షణ నమూనా
కాన్స్టాంటిన్ వాసిలి పెట్రెస్. కాన్స్టాంటిన్ వాసిలి పెట్రెస్ లక్ష్మణ్ నమూనా. ఇక్కడ కా అంటే క్యారెక్టర్ అంటే లక్షణం అని గుర్తుపెట్టుకోండి. మిశ్రమ నమూనా. మిశ్రమ నమూనాను ఎవరు ప్రతిపాదించారంటే డేనియల్ గోల్మెన్. గోల్మెన్ బదులుగా గోల్డ్ మెన్ గుర్తుపెట్టుకోండి. గోల్డ్లో అనేక మిశ్రమాలు ఉంటాయి కాబట్టి మరి ఏకకారక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు చూడండి. బీనే, స్టెర్న్, టెర్మన్, ఎబ్బింగాస్. మరి ఈ 4 ఉన్నప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. బి టెస్ట్ ఏ అని గుర్తుపెట్టుకోండి, నష్టం లేదు. బి టెస్ట్ ఏ. ఏ అంటే ఎబ్బింగాస్, బి అంటే బీనే, స్టే అంటే స్టెర్న్, టే అంటే టెర్మన్, బి టెస్ట్ ఏ. ఏకకారక సిద్ధాంతాన్ని ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రతిదీ కూడా. మరి నేను షాపులు కూడా చెప్తున్నాను. ద్వికారక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే స్పియర్మెన్. ద్వి స్పీ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. బహుకారక సిద్ధాంతం టార్నడైక్. బహుకారక సిద్ధాంతం. డైక్ అంటే బైక్ బహుళ రకాలు ఉన్నాయి మార్కెట్లో. టార్నడైక్ అంటే బైక్ గుర్తుపెట్టుకోండి, బహుళ రకాల మార్కెట్లో మరి బైకులు ఉన్నాయి. సామూహిక కారక సిద్ధాంతం మళ్ళీ థర్స్టన్. సమూహం ఎక్కడైనా కనిపిస్తే మీరు స్టన్ అవుతారు. గొడవ జరిగిందా, యాక్సిడెంట్ జరిగిందా, ప్రమాదం జరిగిందా, భూకంపం జరిగిందా అనేటువంటిది. సామూహిక కారక సిద్ధాంతాన్ని ఎవరయ్యా అంటే థర్స్టన్. నేను ఎలా గుర్తు పెట్టుకోవాలో చెప్తున్నాను. ప్రతిదీ కూడా మీరు అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిందే. పరీక్షలో ప్రశ్నలు వస్తున్నాయి, వీటి పైన వస్తున్నాయి. ఇది బేసిక్ తెలియకపోతే, రూట్ బాగలేకపోతే ఫ్రూట్ బాగుండదు. కాబట్టి స్వరూప నమూనా సిద్ధాంతం. గిల్ బదులు గోల్ అంటే వృత్తాకారం. రూపం ఎలా ఉంది, వృత్తాకారం. స్వరూప నమూనా సిద్ధాంతాన్ని గిల్ఫర్డ్ ప్రతిపాదించాడు. జతపరచుము అంటాడు, సరికానిది ఇది అంటాడు, లేక డైరెక్ట్ ప్రశ్న అడుగుతాడు. ప్రశ్న పోయే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మరి భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షను చూడండి. జార్జ్ కే బినెట్, ఓరాల్డ్ ఫోర్, వెస్మ్యాన్ మరియు సీషోర్. ఇదే మోడల్లో గుర్తుపెట్టుకోండి. ఏకకారక సిద్ధాంతాన్ని ఏ విధంగా అయితే నేను గుర్తుపెట్టుకున్నానో, మీకు ఎలా అయితే నేర్పించానో అదే మోడల్లో గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ ఉన్నప్పుడు కథలాగా లేక ఒక కోడ్ లాగా గుర్తుపెట్టుకోవాలి. జార్జ్ కే బినెట్, ఓరాల్డ్ ఫోర్డ్, వెస్మ్యాన్, సీషోర్లు సంయుక్తంగా రూపొందించినటువంటి పరీక్ష భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష. మరి జిఏటిబి పరీక్ష. జిఏటిబి జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ పరీక్ష. జిఏటిబి మరి ఎవరయ్యా అంటే అమెరికాలోని ఉపాధి కల్పనా కేంద్రం వారు, అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వారు ఈ పరీక్షను రూపొందించారు. జిఏటిబి. ఏ అంటే అమెరికా అని గుర్తుపెట్టుకోండి. పిఎంఏ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. ఎవరయ్యా అంటే థర్స్టన్. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ థర్స్టన్. మరి ప్రైమరీ అంటే ప్రైమరీ నీడ్స్ అంటే నీరు, నిద్ర, ఆహారము, లైంగిక అవసరాలు. అంటే నీరు థర్స్టీ అంటే దహం కాదా, ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్విఐబి స్ట్రాంగ్ వొకేషనల్ ఇంట్రెస్ట్ బ్యాంక్. స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపని. 16 సంవత్సరాల వయసు వారి యొక్క, అంటే పైబడ్డ వారి యొక్క అభిరుచులను తెలుసుకోవడానికి ఉపయోగించే పరీక్ష ఇది. అభిరుచి మాపని. దీని ఎవరంటే స్ట్రాంగ్. తుల్య ప్రత్యక్ష విరామాల పద్ధతి ఎవరయ్యా అంటే మనకు థర్స్టన్. తా ఉంది కాబట్టి థర్స్టన్ గుర్తుపెట్టుకోండి. తుల్య ప్రత్యక్ష విరామాల పద్ధతి. సింపుల్ గా రిస్క్ తీసుకోవద్దు. తుల్య ప్రత్యక్ష విరామాల పద్ధతిని ఎవరంటే థర్స్టన్ కాబట్టి థా గుర్తుపెట్టుకోండి. మరి సమ్మేటివ్ రేటింగ్ స్కేల్. రేటింగ్ స్కేల్ అంటే నిర్ధారణ మాపని. కాబట్టి లైకర్ట్. సమ్మేటివ్ పరీక్షలు. సమ్మేటివ్ మనకు తెలుసు. సమ్మేటివ్ అన్నప్పుడు అన్ని కూడా మీరు ఖచ్చితంగా ప్రశ్నలకు అన్నిటి కూడా లైట్గా తీసుకోవద్దు, కరెక్ట్గా రాయాలి. కాబట్టి సమ్మేటివ్ రేటింగ్ స్కేల్ని ఎవరయ్యా అంటే లైకర్ట్ అని గుర్తుపెట్టుకోండి. సోషల్ డిస్టెన్స్ స్కేల్ ఎవరయ్యా అంటే బోగాడస్. సోషల్ డిస్టెన్స్ స్కేల్ బోగాడస్. మరి బోగా అంటే భౌగోళిక శాస్త్రము, సోషల్లో ఉండదా? బోగాడస్ అంటే భౌగోళిక శాస్త్రము. సోషల్ డిస్టెన్స్ స్కేల్ సాంఘిక అంతరాల మాపన్ని ఎవరు కనుగొన్నారంటే బోగాడస్ అని గుర్తుపెట్టుకోండి. క్యుములేటివ్ స్కేల్ గట్మెన్. మీరు ఎన్నిసార్లు మాట్లాడతారు కుమ్మేశాను, తినేశాను అంటే ఖచ్చితంగా గట్టిగా ఉంటారు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. మరి మిన్నోసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్. ఇది సృజనాత్మకత అనే టాపిక్ లో ఉన్నటువంటి పరీక్ష పేరు. మిన్నోసోటా ఎవరయ్యా అంటే టోరెన్స్. ఇక్కడ టా ఉంది కాబట్టి టోరెన్స్ గుర్తుపెట్టుకోండి. మిన్నోసోటా టోరెన్స్. ఇట్లా ఈ విధంగా గుర్తుపెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే కారకాలు 10 ఎవరంటే
పీటర్ శాండిఫర్డ్. పీటర్ శాండిఫర్డ్ అనే వ్యక్తి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే 10 కారకాలు, శారీరక కారకాలు, మానసిక కారకాలు, ఇట్లా రకరకాల కారకాలు ఇచ్చారు పీటర్ శాండిఫర్డ్. రైట్. రోషాక్ శిరామరకల పరీక్ష మీకు తెలుసు. హెర్మన్ రోషాక్. మరి థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్, ముర్రే అండ్ మోర్గాన్. థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అంటే టీఏటీ పరీక్షను ఎవరు రూపొందించారు? ఇది ఒక సాధన ప్రేరణ మాపని కూడా. టీఏటీ పరీక్ష ఒక మూర్తిమత్వ పరీక్ష మరియు సాధన ప్రేరణను కూడా అంచనా వేయడానికి టీఏటీ పరీక్షను ఉపయోగిస్తారు. థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్, ముర్రే అండ్ మోర్గాన్. మా గుర్తుపెట్టుకోండి, ము మే ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్, ఎల్ బెల్లాక్. పిల్లలకు చాక్లెట్ అంటే ఇష్టం, అంటే తీపి అంటే బెల్లం అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. చిల్డ్రన్ అపర్సెప్షన్. పద సంసర్గ పరీక్షను రూపొందించిన వారు ఎవరు? ఉపయోగించిన వారు ఎవరు? పద సంసర్గ పరీక్షను రూపొందించిన వారు ఎవరు మరి ఉపయోగించిన వారు ఎవరు అంటారు? రూపొందించిన పద అంటే వెళ్ళండి, గాన్, గో వెళ్ళాలి. రైట్. మరి ఉపయోగించాడు, కానీ ఎలా ఉపయోగించాడు? సగమే ఉపయోగించాడు, పదాలను సగమే ఉపయోగించాడు. కెంట్ మరియు రోషనాఫ్. అంటే ఇక్కడ చూస్తే కెంట్, రోషనాఫ్ ఇద్దరు కూడా వేరే, వీళ్ళిద్దరు కూడా దీన్ని ఉపయోగించారు, కానీ అని గుర్తుపెట్టుకోండి. ఆఫ్ పదాలను ఉపయోగించారు. సాంఘిక మితి పరీక్ష, జేఎల్ మొరీనో. సాంఘిక మితి పరీక్ష, సోషియోమెట్రిక్ టెస్ట్, జేఎల్ మొరీనో. మరియు మొట్టమొదటి మూర్తిమత్వ శోధిక ఏదంటే వుడ్వర్త్ పర్సనల్ డాటా షీట్. మొట్టమొదటి మూర్తిమత్వం కాబట్టి దీనికి వర్త్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి మూర్తిమత్వం కాబట్టి వర్త్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి అన్నప్పుడు ఫస్ట్ కాబట్టి వుడ్ అంటే ఓల్డ్ అని గుర్తుపెట్టుకోండి. మిన్నోసోటా మల్టీబేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. ఇది మిన్నోసోటా మల్టీబేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. అంటే MMPA పరీక్షను ఎవరు రూపొందించారు? 550 కార్డులు ఉంటాయి. దాని ద్వారా 10 రకాల నెగిటివ్ రుగ్మతలను మనం అంచనా వేస్తాం. మరి ఎవరే అంటే హతవే మరియు మెకన్లీ రూపొందించిన పరీక్ష MMPA, మిన్నోసోటా మల్టీబేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. మరియు రక్షక తంత్రాలు మీకు తెలుసు, రక్షక కవచాలు ఇవి సిగ్మండ్ ఫ్రాయిడ్ అని తెలుసు. మానసిక ఆరోగ్యంపై పరిశోధన చేసింది ఎవరు అంటే క్లిప్పర్డ్ బీర్స్. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. గ్రంథ రచయిత ఎవరే అంటే క్లిప్పర్డ్ బీర్స్. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్, గ్రంథ రచయిత క్లిప్పర్డ్ బీర్స్. ఇది ఎన్నోసార్లు ఎగ్జామ్లో రావడం జరిగింది. మానసిక ఆరోగ్యం, సంఘర్షణలు 4 రకాలుగా వర్గీకరించిన వ్యక్తి ఎవరంటే కర్ట్ లెవిన్. విన్నయ్యేవాడికి ఎప్పుడు కూడా సంఘర్షణ ఉండదు, కరెక్ట్గా ఉంటాడు, గుర్తుపెట్టుకోండి, సంఘర్షణ ఉండదు. 16PF రూపకర్త. 16PF అంటే 16 పర్సనాలిటీ ఫ్యాక్టర్ రూపకర్త ఎవరంటే రేమండ్ బి క్యాటిల్. సంస్కృతి రహిత పరీక్షలను కూడా రూపొందించింది ఎవరంటే రేమండ్ బి క్యాటిల్ అని గుర్తుపెట్టుకోండి. 16PF రూపకర్త RB క్యాటిల్. ఇవన్నీ కూడా ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్నలే. మనో విశ్లేషణ సిద్ధాంతము మరియు మనోలైంగిక వికాస దశలు, మౌఖిక దశ, ఆసన దశ, శిష్ణ దశ, జనరాంగ దశ, ఇలా నేర్చుకున్నారు మీరు లైంగిక వికాస దశలో. మరి మనో విశ్లేషణ సిద్ధాంతంలో ఈగో, సూపర్ ఈగో, జీవితేచ్ఛ, మరణేచ్ఛ, ఈరా, తిరడాస్ నేర్చుకున్నారు. మరి మనో విశ్లేషణ సిద్ధాంతము, మనో లైంగిక వికాస దశలు ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. రైట్. ఆత్మ భావనకు సంబంధించి 6 రంగాలను సూచించిన వారు బ్రాకెన్. ఆత్మ భావనకు సంబంధించి 6 రంగాలను సూచించిన వారు ఎవరంటే బ్రాకెన్. రైట్. అంతఃపరీక్షణ పద్ధతి మీకు తెలుసు, సెయింట్ అగస్టిన్ అంతఃపరీక్షణ పద్ధతి, ఇంట్రోస్పెక్షన్ మెథడ్ మీకు తెలుసు. మరి సంరచనాత్మక వాదానికి మూల పురుషులు ఎవరంటే ఊంటు టిష్నర్. ఊటీ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఊటీలో వాళ్ళు ఏం చేశారంటే రచనలు చేశారు సింపుల్గా. అది ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటూ పోవాలి. సంరచనాత్మక వాదానికి మూల పురుషులు ఎవరంటే ఊంటు టిష్నర్. కాబట్టి ఊటీకి వెళ్ళి రచనలు చేశారు, ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి. మరి ప్రయోగ నమూనాలను 3 రకాలుగా వర్గీకరించిన వ్యక్తి ఎవరంటే ఫెదరర్ గుర్తుపెట్టుకోవాలి. ప్రయోగ నమూనాలను 3 రకాలుగా వర్గీకరించిన వ్యక్తి మనకి ఫెదరర్.
మరియు ఇంటర్వ్యూ పద్ధతి రాబర్ట్ మెకాబే. ఇంటర్వ్యూ పద్ధతికి మరొక పేరు పరిపుచ్చా పద్ధతి ఎవరైతే రాబర్ట్ మెకాబే. మరి ఇంటర్వ్యూలో సంరచిత ఇంటర్వ్యూ, అసంరచిత ఇంటర్వ్యూ ఉంటుంది. అసంరచిత ఇంటర్వ్యూని ఎవరంటే కార్ల్ రోజర్స్. అసంరచిత ఇంటర్వ్యూని ఎవరంటే కార్ల్ రోజర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ప్రాథమిక అభ్యుపగమం చూడండి, పుస్తకంలో యాడ్ చేశాడు కొత్తగా. కాబట్టి ఇది ఎవరంటే జాన్ స్టూవర్ట్ మిల్. ప్రాథమిక అభ్యుపగమం, ఉపగమం ఎవరంటే జాన్ స్టూవర్ట్ మిల్. కొత్తది అనుకున్నారు, పుస్తకంలోనే ఉంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. చర్యాత్మక పరిశోధన మీకు తెలుసు, స్టీఫెన్ ఎం కోరీ. చర్యాత్మక పరిశోధన స్టీఫెన్ ఎం కోరీ. మరి యత్నదోషాభ్యసనం మీకు తెలుసు అందరికి కూడా, తార్నడైక్. యత్నదోషాభ్యసనం తార్నడైక్. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం పావలోవ్. కార్యసాధక నిబంధన సిద్ధాంతం స్కిన్నర్. ఇక్కడ చూడండి, నిబంధనోదిత అభ్యసనం ఎవరయ్యా అంటే నిబంధనోదిత అభ్యసనం జేబి వాట్సన్. ఉద్దీపన సామాన్యీకరణ అనే భావాన్ని కూడా ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే జేబి వాట్సన్. ఆల్బర్ట్ అనే 11 నెలల శిశువుపై పరిశోధన చేసి ఈ యొక్క మనకు ఉద్దీపన సామాన్యీకరణ అనే భావాన్ని ప్రతిపాదించిన వ్యక్తి కూడా జాన్ బి వాట్సన్. రైట్. బోధన యంత్రాలు మీకు తెలుసు, సిడ్నీ ఎల్ ప్రెసీ. బోధన యంత్రాలు అంటే బోధనోపకరణాలను మొట్టమొదటిసారిగా తయారు చేసిన వ్యక్తి 1926 సంవత్సరంలో సిడ్నీ ఎల్ ప్రెసీ. అంతర్దృష్టి అభ్యసనం మీకు తెలుసు ఎవరంటే కోయిలర్ గెస్టాల్ట్ వాదులు ముగ్గురు, కోఫ్కా, కోయిలర్, వర్దమేర్ని ఫాదర్ ఆఫ్ గెస్టాల్ట్ అంటారు, బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి పరిశీలన అభ్యసనానికి ఆద్యులు చూడండి, పరిశీలన అభ్యసనం అనగానే మీకు బండూరు అంటారు కాదు, పరిశీలన అభ్యసనానికి ఆద్యులు మిల్లార్డ్ అండ్ డీలార్డ్. మరి పరిశీలన అభ్యసనాన్ని సిద్ధాంత రూపంలో తెలియజేసిన వ్యక్తి ఎవరంటే ఆల్బర్ట్ బండూరా. ఆద్యులు అన్నప్పుడు మిల్లార్డ్ అండ్ డీలార్డ్ ఇద్దరు ఉంటారు. అదే సిద్ధాంత రూపంలో తెలియజేసిన వ్యక్తి ఎవరంటే ఆల్బర్ట్ బండూరా అని గుర్తుపెట్టుకోండి. మరి సమరూప మూలకాల సిద్ధాంతము ఎవరయ్యా అంటే తార్నడైక్. సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి తార్నడైక్. మరి బలపరిచింది ఎవరంటే వుడ్వర్త్. ఎందుకంటే దాంట్లో వర్త్ ఉంది కాబట్టి అతను బలపరిచాడు. సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది తార్నడైక్ కాక బలపరిచింది వుడ్వర్త్ అని గుర్తుపెట్టుకోండి. మరియు సాధారణీకరణ సిద్ధాంతం ఎవరే అంటే చార్లెస్ జెడ్. ఏం తెలియకపోతే అంటే జనరలైజేషన్ అంటే సాధారణీకరణం కాదా, చార్లెస్ జెడ్. మరి సమగ్రాకృతి సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులు. మరి ఆదర్శాల సిద్ధాంతం డబ్ల్యూసి బాగ్లే. పాఠశాల వసతులకు విద్యార్థి వికాసానికి మధ్య సంబంధం ఉంటుందని చెప్పాడు. ఇతడు రాసిన గ్రంథం ఎడ్యుకేషనల్ డిటర్మినేషన్ గ్రంథం. డబ్ల్యూసి బాగ్లే. ఆదర్శాలు బాగా లేకపోతే కష్టమవుతుంది, విన్ కాలేరు అని గుర్తుపెట్టుకోండి, విన్నింగ్ ఛాయిస్ తక్కువ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. మరి పీఠభూమి అనే పదాన్ని రూపొందించిన వారు ఎవరు? వుడ్వర్త్ అండ్ మార్క్విస్. పీఠభూమి అంటే ఫ్లాటు, అభ్యసన వక్రరేఖల్లో అభ్యసనం ఆగిపోయిందా అనిపించే దశ, ఎక్సెక్షన్కి సమాంతరంగా ఉండే దశ పీఠభూమి కాదా? పీఠభూమిని దాని ఇంగ్లీష్లో ఫ్లాటు అంటారు. మరి అభ్యసన వక్రరేఖల్లో భాగంగా 3వ దశ పీఠభూమి. ఆ పదాన్ని ఎవరు ఉపయోగించారు మొదటిసారిగా అంటే వుడ్వర్త్ అండ్ మార్క్విస్. రైట్. అభ్యసన వక్రరేఖలు ఎవరు తెలియజేశారు? మొత్తం కూడా ప్రారంభ స్ఫూర్తి, చాంచల దశ, పీఠభూమి, ద్వితీయ స్ఫూర్తి, శారీరక ధర్మద్దు మొత్తం కూడా దాంట్లో యసాకార వక్రరేఖ, ఆరోహణ వక్రరేఖ, అవరోహణ వక్రరేఖ, పుటాకార, కుంభాకార. మరి వీటి గురించి తెలియజేసిన వ్యక్తి ఎవరు అంటే మీకు తెలుసు ఎబ్బింగ్హాస్. సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం మీకు తెలుసు వైగాట్స్కి. సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం ఎవరంటే వైగాట్స్కి. మరియు ఈ సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రపంచానికి మొదటిసారిగా పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? కనుగొన్నది వైగాట్స్కి. మరి పరిచయం చేసింది ఎవరు అన్నప్పుడు బ్రూనర్. ఎవరయ్యా అంటే బ్రూనర్ అని గుర్తుపెట్టుకోండి. మీరు సగం తోలితే చాలా కష్టమవుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రత్యక్ష నమూనా చూడండి, కొత్త టాపిక్ ఇది, ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యక్ష నమూనా, దాన్ని మోడల్ ఆఫ్ పర్సెప్షన్ అంటారు. మోడల్ ఆఫ్ పర్సెప్షన్ ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే జెరూమ్ బ్రూనర్. మరి ఆకృతి
క్షేత్ర సంబంధం, ఆకృతి క్షేత్ర సిద్ధాంతం అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. రూబిన్ ఇది ఎన్నోసార్లు మనకి ఎగ్జామ్లో రావడం జరిగింది, మరి ఆకృతి కామా ప్రత్యక్షం రెండిటిపై పరిశోధన చేసింది ఎవరు? ఆకృతి మరియు ప్రత్యక్షం రెండిటిపై పరిశోధన చేసిన వ్యక్తి ఎవరంటే వెర్నన్. మరి మీకు తెలుసు స్మృతి విస్మృతి రెండిటిపై పరిశోధన చేసిన మొదటి వ్యక్తి ఎవరు? తర్వాత వ్యక్తి కూడా అంటుకుతే కష్టమవుతుంది. స్మృతి విస్మృతిపై అనగానే మీకు అందరికీ తెలుసు ఎబ్బింగాస్ అని. మరి నా ప్రశ్న, అతని తర్వాత ఎబ్బింగాస్ తర్వాత స్మృతి విస్మృతి పైన పరిశోధన చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే గాల్టన్ అని గుర్తుపెట్టింది. గాల్టన్ స్మృతి స్వభావాన్ని తెలుసుకోవడానికి ఆత్మ అవలోకన పద్ధతిని అవలంబించిన వ్యక్తి ఎవరు? స్మృతి స్వభావాన్ని తెలుసుకోవడానికి ఆత్మ అవలోకన పద్ధతిని ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే గాల్టన్. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి? గాన్ వెళ్ళిపోయాడు, లోకం వదిలి, ఆత్మ అవలోకన లోకం వదిలి వెళ్ళిపోయాడు. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటూ ముందుకెళ్ళండి. మరి టాచిటోస్కోప్ పరికరాన్ని ఎవరు కనిపెట్టారు? టాచిటోస్కోప్, ఇది స్మృతి విస్మృతి టాపిక్ మాట్లాడుతున్నాం. టాచిటోస్కోప్ సర్ విలియం హామిల్టన్. మరి స్మృతి పేటిక, దీన్ని మెమోరీ డ్రమ్ అంటారు, దీన్ని ఎబ్బింగాస్ తయారు చేశారు. విలంబిత ప్రతిచర్య పరికరం, దీన్ని ఎవరంటే హంటర్. గుర్తుపెట్టుకోవాలి. స్వల్పకాలిక స్మృతి అనే భావన విలియం జేమ్స్. కన్సాలిడేషన్ అనే భావన డంకన్. విస్మృతి గల కారణంలో భాగంగా మనం నేర్చుకోవాలి. కన్సాలిడేషన్ అనే భావన డంకన్. సాధన ప్రేరణ మీద పరిశోధనలు నిర్వహించిన వ్యక్తులు ఎవరు? సాధన ప్రేరణ మీద మీకు తెలుసు అట్కిన్సన్ మరియు మెక్లాండ్ దేనిపైన పరిశోధన నిర్వహించారు అంటే సాధన ప్రేరణ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రోత్సాహకాలు లేదా పునర్బర్ణాలు, పొగడ్త మరియు నింద పై పరిశోధనలు చేసిన వ్యక్తి ఎవరంటే ఎలిజబెత్ హార్లాక్. పొగడ్త, నింద, ప్రోత్సాహకాలు, పునర్బలాలపై పరిశోధన చేసిన వ్యక్తి ఎవరంటే ఎలిజబెత్ హార్లాక్. అవసరాల అనుక్రమణ సిద్ధాంతం 5 మీకు తెలుసు. శారీరక రక్షణ, ప్రేమ సంబంధ గుర్తింపు, ఆత్మ ప్రస్తావన అవసరాలు ఎవరయ్యా అంటే మీకు తెలుసు మాస్లో. ఇతడు ఒక మానవతావాది. మరియు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను 12 రకాలుగా వర్గీకరించిన వ్యక్తి ఎవరు? డన్ అంటే డజన్ అనే విషయం మీకు తెలుసు. మరి వినికిడి లోపం గల వారి విద్యకు సంబంధించి పరిశోధన చేసిన వారెవరు? వినికిడి లోపం గల వారి విద్యకు సంబంధించి పరిశోధన చేసిన వారు ఎవరంటే బోనెట్ మరియు పెరేరి ఎవరికి సంబంధించి విద్యకు కృషి చేశారంటే వినికిడి లోపం గల వారి విద్యకు కృషి చేశారు. మరి పెదవుల అధ్యయనం, ఓష్ట పఠనం, లిప్ రీడింగ్ గురించి అధ్యయనం చేసిన వారు ఎవరు అంటే పెరేరి. అంటే పెదవుల గురించి, దాని ఓష్ట పఠనం, పెదవుల అధ్యయనం, లిప్ రీడింగ్, ఓష్ట పఠనం 3 కూడా సేమ్ మారు పేర్లను గుర్తుపెట్టుకోండి. దీనిపైన అధ్యయనం చేసిన వ్యక్తి ఎవరు అంటే పెరేరి అని గుర్తుపెట్టుకోండి. చేతి వేళ్ల ద్వారా చెవిటి వారికి మనకు ఇంగ్లీషు అక్షరాలను అర్థం చేసుకునే సంకేత భాషను పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? బల్లి బాగా గుర్తుపెట్టుకోండి. చేతి వేళ్ల ద్వారా చెవిటి వారికి ఇంగ్లీషు అక్షరాలను అర్థం చేసుకునే సంకేత భాషను పరిచయం చేసిన వ్యక్తి ఎవరు అంటే బోనెట్ అని గుర్తుపెట్టుకోండి. మరి తక్కువ సాధన గల వారు, వారి యొక్క వెనకబాటు తనానికి గల కారణాలు తెలిపింది ఎవరు? తక్కువ సాధన గల వారు ఎందుకు వెనకబాటు పడుతున్నారు అనే కారణాలు చెప్పింది ఎవరంటే గోవన్ అనే వ్యక్తి. గోవన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అభ్యసన శైలుల సిద్ధాంతం. శైలి అంటే స్టైల్. అభ్యసన శైలుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అంటే కార్ల్ యంగ్. మరి బుద్ధిమాందులకు బోధించే విద్యా ప్రణాళికను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు? బుద్ధిమాందులకు విద్యా ప్రణాళికను ప్రవేశపెట్టింది ఎవరంటే కిర్క్ మరియు జాన్సన్ అని గుర్తుపెట్టుకోండి. కార్య విశ్లేషణ పద్ధతి, ఇది బుద్ధిమాందులకు సంబంధించిన పద్ధతి. దీన్ని ఎవరంటే మెకర్తి. సమీకృత ఉపగమం అనే భావన భారతదేశంలో వీరి ద్వారా మనకు ప్రవేశపెట్టడం జరిగింది. సమీకృత విద్య, సమ్మిళిత విద్య, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనే భావన ఎవరి ద్వారా ప్రవేశపెట్టబడింది భారతదేశంలో అంటే బత్లీ బాయ్ అని గుర్తుపెట్టండి. ద్విధ్రువ ప్రక్రియ విద్య అనేది ద్విధ్రువ ప్రక్రియ. మరి ఎవరంటే ఆడమ్స్,
అదే విద్య అనేది త్రిధ్రువ ప్రక్రియ. జాన్ డూయి త్రిధ్రువ ప్రక్రియ అంటే జాన్ డూయి, ద్విధ్రువ ప్రక్రియ అంటే ఆడమ్స్ అని గుర్తుపెట్టుకోండి. సాంఘిక సాంస్కృతిక, బాగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాదు. సాంఘిక సాంస్కృతిక అంశాల ప్రాధాన్యతను గురించి తొలిసారిగా తెలిపిన వ్యక్తి కోబ్. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం కాదు ఇక్కడ, సాంఘిక సాంస్కృతిక అంశాల ప్రాధాన్యతను తొలిసారిగా తెలిపిన వ్యక్తి ఎవరంటే కోబ్ అని గుర్తుపెట్టుకోండి. కోబ్, రైట్. పాఠ్య పథక సోపానాలు 6 తెలియజేసిన వ్యక్తి ఎవరై అంటే హెర్బర్ట్. సన్నాహము, ప్రదర్శనము, సంసర్గము, సాధారణీకరణము, అన్వయము, సింహాలకరము, హెర్బర్ట్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా పాఠ్య పథక సోపానాలను తెలియజేశాడు. మరి బోధనలో 3 దశలను వర్గీకరించిన వ్యక్తి ఎప్పుడు కూడా పరీక్షలో వస్తూ ఉంది ఎవరంటే ఫిలిప్ జాక్సన్. క్లాస్లోకి వెళ్ళకన్నా ముందు, క్లాస్లో వెళ్ళిన తర్వాత, క్లాస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి బోధనలో 3 దశలను వర్గీకరించిన వ్యక్తి ఎవరంటే ఫిలిప్ జాక్సన్. ప్రాజెక్టు పద్ధతి, మరి ఎవరు కనుక్కున్నారు? ప్రాజెక్టు పద్ధతినే మనము ఉద్యమ పద్ధతి, ఎత్తుగడల పద్ధతి అని కూడా పిలుస్తాం. ఆ విషయాలు మీకు తెలుసు. ప్రాజెక్టు పద్ధతిని ఎవరంటే కనుగొన్నది కిల్ ప్యాట్రిక్. మరి పటిష్టపరిచింది ఎవరు అంటారు? స్టీవెన్సన్. ప్రాజెక్టు పద్ధతిని పటిష్టపరిచిన వ్యక్తి ఎవరంటే స్టీవెన్సన్, రైట్. అన్వేషణాత్మక అభ్యసనానికి ఆద్యుడు, అన్వేషణాత్మక అభ్యసనానికి ఆద్యుడు, అన్వేషణాత్మక అభ్యసనానికి ఆద్యుడు ఇవన్నీ కూడా ఎవరంటే జాన్ డూయి. ఎవరయ్యా అంటే జాన్ డూయి. జాన్ డూయి. బోధన అభ్యసన సిద్ధాంతం, దీన్ని ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతం, మరియు దీనికి గల మరొక పేరు బోధన శిక్షణ సిద్ధాంతం. ఇదే బ్రూనర్. డిస్కవరీ లెర్నింగ్ అంటాం. డిస్కవరీ లెర్నింగ్ అనే పదం కూడా ఎగ్జామ్లో వచ్చింది. ఆవిష్కరణ అభ్యసనం, బోధన అభ్యసన సిద్ధాంతం, బోధన శిక్షణ సిద్ధాంతం, బ్రూనర్. మళ్ళీ దశలు దీంట్లో. చివరిగా నిర్దేశక మంత్రము, దీనికి గల మరొక పేరు అంటాడు. నిర్దేశక మంత్రానికి మరొక పేరు సమస్య కేంద్రీకృత మంత్రం. దీన్ని ఎవరయ్యా అంటే విలియమ్సన్ మరియు డార్లీ. ఎవరయ్యా అంటే విలియమ్సన్ మరియు డార్లీ. మరి అనిర్దేశక మంత్రము, దీనే సహాయార్థి కేంద్రీకృత మంత్రము. దీని ఎవరంటే కార్ల్ రోజర్స్. కార్ల్ రోజర్స్. కార్ల్ రోజర్స్. మిశ్రమ మంత్రము, దీనే దార్శనిక మంత్రం అని కూడా అంటారు. మిశ్రమ మంత్రము, దార్శనిక మంత్రము. మరి ఎవరే అంటే ఎఫ్సి థార్న్. ఎఫ్సి థార్న్ గుర్తుపెట్టుకోవాలి. సమ్మోహన నాయకత్వం, దీన్ని చెరిస్మాటిక్ లీడర్షిప్. చెరిస్మా అంటే దైవ కానుక, అంటే అతడిపై దేవుడు కృప ఉంది కాబట్టి గొప్పవాడు. చెరిస్మాటిక్ లీడర్షిప్. మరి ఈ పదాన్ని ఎవరు ఉపయోగించారు? చెరిస్మాటిక్ లీడర్షిప్ అనే పదాన్ని బర్న్స్ అనే వ్యక్తి, బర్నింగ్స్ అని గుర్తుపెట్టుకోండి. చరిస్మా గల వ్యక్తులను చూస్తే మనం బర్నింగ్గా ఫీల్ అవుతాం. కాబట్టి మీకు తెలుసు ఏపీ టెట్కు సంబంధించి సిలబస్ మారింది. వాళ్ళు సిలబస్ ప్రకారం ఇవ్వకుండా మీకు తెలుసు పుస్తకం ప్రకారం ఇస్తున్నాడు. కొత్తవి వస్తున్నాయని మీరు అనుకుంటున్నారు. కాదు, చాలా తెలుగు అకాడమీలు పుస్తకాలు లేక రిలీజ్ కావడంతో కొత్తవి రిలీజ్ అయ్యాయి. అవన్నీ కూడా అభ్యర్థులకు తెలియదు. కాబట్టి తెలుగు మరియు సంస్కృత అకాడమీ, ఆంధ్రప్రదేశ్ వారి పుస్తకాల పేరు తెలుగు మరియు సంస్కృత అకాడమీ. దాంట్లో ఉన్న అన్ని ప్రశ్నలను కవర్ చేస్తూ మనం ఈ పుస్తకాన్ని ప్రాక్టీస్ బిట్లను, వేల కొద్ది ప్రాక్టీస్ బిట్లను మరియు ప్రతి పాయింట్ను మిస్ కాకుండా మనం చాలా జాగ్రత్తగా మనం రచించాం. కాబట్టి ఈ పుస్తకం చదివితే మరి ఏ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఈ పుస్తకం మళ్ళీ మనకు డిఎస్సికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎందుకంటే డిఎస్సికి చాలా మంది 140 మార్కులు 130 మార్కులతో వెళ్తున్నారు. కాబట్టి మనం మార్కులు పెంచుకోవాలంటే ఏదో ఒక సబ్జెక్ట్ పై గ్రిప్ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ పుస్తకం మీరు చదివి ఉండాలి. 100% ఎగ్జామ్లో ఉపయోగం మిగతా వారికంటే భిన్నంగా మార్కులు వస్తాయి. మరి మీకు తెలుసు చాలామంది విద్యార్థులు, మీకు ఎన్నోసార్లు చెప్తుంటాను, ఒక్కసారి ఖచ్చితంగా క్లాసులు విని మీరు పుస్తకం చదివి వెంటనే మనం చెప్పే షార్ట్ కట్ అండర్లైన్ చేసుకుంటే కనుక చదవంటే ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈజీగా మనం మార్కులను కోల్పోకుండా ఉండాలంటే ఈ సబ్జెక్ట్ చాలా మనకు అవసరం. మరి పుస్తకం మీరు ఆర్డర్ చేసుకోవాలంటే మన యాప్ ద్వారా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మరి అదే కాకుండా క్లాసులు ఉన్నాయి, ఏపీ టెట్ సంబంధించి క్లాసులు ఉన్నాయి. మరి కొత్త పథకాలు అన్నీ కూడా మనం అతి త్వరలో చూడబోతున్నాం. ఇంకా కొన్ని పథకాలు, విద్యా పథకాలు వస్తున్నాయి. మరి డిఎస్సికి సంబంధించిన పుస్తకం కూడా మార్కెట్లో ఉంది. చాలామంది డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు. విద్యార్థులందరూ కూడా ఆ డిఎస్ సంబంధించిన పుస్తకం మార్కెట్లో ఉంది. మరియు ఇక్కడ చూస్తే మీకు తెలుసు విద్యా దృక్పథాలు మరియు సైకాలజీ సంబంధించి క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. డిఎస్సిలో సైకాలజీ మరియు పర్స్పెక్టివ్స్ 8+4 ఎడ్జిటి వారికి
అంటే 12 మార్కులు, స్కూల్ అసిస్టెంట్ వారికి 10 మార్కులు. కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి. ఒక్కొక్క మార్క్ కాదు, హాఫ్ మార్క్ కాదు, పాయింట్ మార్కులలో ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటాయి. లేక రాక వచ్చినటువంటి అవకాశాన్ని మీరు సబ్జెక్ట్పై బాగా గ్రిప్ తెచ్చుకోవాలంటే మీరు వినాల్సింది ఖచ్చితంగా. అతి త్వరలో మనం ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. పుస్తకాన్ని ఆర్డర్ పెట్టుకోండి. ఈ పుస్తకం చదివితే మరి ఏ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సీరియస్గా ప్రిపేర్ కాండి. టైం వేస్ట్ మాత్రం చేయొద్దు. ఆల్ ది బెస్ట్.